దేవుని ఘనమైన నామకు స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక 2 వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారు కదా? బయట ఎండలు బాగున్నాయి కాబట్టి మనం చర్చిలో బాగున్నాం కదా. బయట ఎండలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా? బాగా ఉన్నాయా? దీర్ఘం ఎంత దీర్ఘం తీస్తే అంత బాగా ఉన్నాయన్నమాట ఎండలు. అయితే దేవుని కృపను బట్టి మందిరంలో మనం ఎట్లా ఉన్నాం? బాగా చల్లగా ఉన్నాం కదా. హల్లెలూయా. దేవుడు ఇంత మంచి కదా, పోరాడి స్లాబే కావాలా రేకులొద్దు అని మన పెద్దలు పోరాడి ప్రభుశన్నయ్య గారితో అడిగి వేసినటువంటి మందిరం మనకి ఇప్పుడు ఎట్లా ఉంది? క్షేమముగా ఉంది. హల్లెలూయా. ఏ పరిస్థితిలో అయినా కూడా మందిరము ఎట్లా ఉంది? మనకు సురక్షితమైనటువంటి ఒక ఆశ్రయముగా ఉంది. చాలామంది బయట ఎండలకు ఎక్కువ రేకులు ఉన్నటువంటి మందిరాలు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిలో ఆరాధనలు ఏం చేస్తున్నారంటే ముందుగానే పొద్దున ఎర్లీ మార్నింగ్స్ అంటే 6 నుంచి 7, 8 నుంచి 10 ఇట్లా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేవుని కృపను బట్టి మనకు దేవుడు మంచి స్లాబ్ని ఇచ్చి, మంచి కరెంటు ఫ్యాన్లను అన్ని వసతులను ఇచ్చి, దేవుని సంధిలో కూర్చొని, దేవుని సంధిలో నిలుచొని, దేవుని వాక్యాన్ని వింటూ దేవుని స్తుతించడానికి సమయాన్ని ఇస్తే మనమేం చేస్తాము? కునుకుతాం. హల్లెలూయా. ఎవరు కునుకరా? ఖచ్చితంగా కునుకు వస్తుంది, ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే మన చేతిలో ఆల్మోస్ట్ అందరికీ ఏముంటాయి? ఫోన్లు ఉంటాయి. పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లల్ని డిస్టర్బెన్సెస్ అన్నీ కావాల్సినటువంటివన్నీ మన తలంపులు కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతగా మందిరంలో వీలైనంత వరకు ఉండవు. ఉంటాయి అన్నవాళ్ళు ఏకాగ్రత, ఆ ప్రాణాత్మ దేహాలు అటు ఇటు పోకుండా దేవుని మందిరంలో ఖచ్చితంగా ఉంటుంది అనేవాళ్ళు దేవుని దృష్టిలో వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ఆయన సన్నిధి ఇది. ఈరోజు ఈ వాక్యంలో నుంచి మనం వినేటువంటి మాటలు ఏమంటే 56వ కీర్తనలో 12వ వచనమండి. తప్పించి ఉన్నావు. చదివేటప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఆ ప్లేస్లో దేవా నా అన్నప్పుడు ఆ నా అనే దగ్గర నీవు నేను పెట్టుకోవాల్సినటువంటి మాట అన్నమాట. చదవండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. హల్లెలూయా. కీర్తన భాగంలో నేను దావీదు గారు ఏ పరిస్థితిలో ఉన్నారో అవన్నీ వివరించడానికి కాదు, కానీ మనము ఆ పరిస్థితిలో ఉంటే మనము ఎట్లా ఉంటామంటే జారి పడేటువంటి పరిస్థితిలో ఉంటే జారి పడకుండా ఎవరు కాపాడుతారు? మన వల్ల దేవుడు కాపాడుతాడు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఈ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నీకు కాపుదలగా ఎవరు ఇచ్చినారండి? ప్రొటెక్షన్ని దేవుడు ఇచ్చినాడండి. హల్లెలూయా. మనకై మనం ప్రొటెక్షన్ సంపాదించుకోవడానికి మనకంత శక్తి లేదు. అధికారులకు వాళ్ళు గవర్నమెంట్ అలవెన్సెస్ ద్వారా ఇవ్వచ్చు, కానీ సేవకుడు చాలాసార్లు చెప్పినప్పుడు అంత ప్రొటెక్షన్ ఉన్నా మరణాన్ని వారు తప్పించలేరు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి, దేవా నా మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. హల్లెలూయా. మరణం ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా ఒక సమయంలో మరణం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని మనకు చాలా వరకు తెలియదు. కోమాలో ఉన్న పేషెంట్లకి కూడా డాక్టర్స్ కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు అనే అంటారే కానీ పర్టికులర్గా ఇప్పుడే ఇంకా అన్నటువంటి పరిస్థితిలో చాలా రేర్గా ఉంటుంది అన్నమాట. అయితే భక్తుల మరణము వాళ్ళకి తెలుస్తుందంట. హల్లెలూయా. కీర్తనల్లో చాలా వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తుల మరణము ఏం తెలుస్తుంది? వాళ్ళకి ముందుగానే తెలుస్తుందంట. అయితే మనకు ముందుగానే తెలుసు మనం ఒక దినంలో మన ప్రాణము పోతుంది అని. అయితే ఆ ప్రాణము పోయేటప్పుడు అంటే మరణం నుంచి తప్పించడానికి దేవుడు ఒక్కడే మనకు సహాయం చేసేటువంటి వాడు. ఆ దేవుడు సహాయం చేసేటువంటి పరిస్థితి ఏమంటే, ఎక్కడ ఉన్నాము మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, కాలు జారే స్థితి అంటే ఏదో పాచిలో కాలేసి జారేది కాదు. అట్లా జారితే కాలో చెయ్యో ఏదో ఒకటి కొంచెం అట్లా అవుతుంది, కానీ మళ్ళీ మన ప్రాణం ఏమన్నా పోతుందా? పోదు. కొంచెం ఎత్తులో నుంచి కింద పడినా కూడా
అవయవాలకు కొంత ఇబ్బంది కలగచ్చు కానీ ప్రాణం అనేది పోదు. కొంచెం పైనుంచి పన్నా కూడా ప్రాణం పోయే స్థితి అయినా కూడా అది శరీరం వరకే ఉంటుంది. కానీ భక్తుడు చెప్తున్నటువంటి మాట, కాలు జారే స్థితి అంటే ఒక్క అడుగులో నువ్వు జారినావంటే ఆ లోతు ఎంతో కూడా తెలియదు అనమాట. లేఖనాల్లో ఉంటుంది, పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకొని ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తాందంట. హల్లెలూయా. ఏది ఎదురు చూస్తాందండి? గట్టిగా చెప్పండి. పాతాళం ఎదురు చూస్తూ ఉంది. అయితే పరలోకంలో తండ్రి ఇప్పుడు కుడిపార్శ్వమందు కూర్చొని నా యేసయ్య మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? అక్కడ జారి పడకుండా నా సన్నిధిలో మీరు ఉండాలని. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సదాకాలము ఉండాలని మన కొరకు ఒకరు విజ్ఞాపన చేస్తున్నారు. వాళ్ళకి మనమేమి చెప్పడం లేదు, నా కొరకు వేడుకో యేసయ్యా అని. ఆయన ఇష్టపూర్వకంగా, ఆయన మనల్ని ప్రేమించి, ఆ వాక్యం ఎంత బాగుంటుంది కదా, మనము దేవుణ్ణి ప్రేమించినామంట కాదు, అది మొదట కాదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించి. హల్లెలూయా. ఎంత మాట అసలు! ఆ చాలా భలే భలే ఉంటుంది విశ్వాసులకి ఆ మాట అనుకుంటే. మనల్ని ఏ బాగుంటే చూసి ప్రేమించే వాళ్ళు కొంతమంది, ఆర్థికంగా బాగుంటే చూసి వాళ్ళు కొంతమంది, ఆరోగ్యంగా ఉండే వాళ్ళని ప్రేమించే వాళ్ళు కొంతమంది. మొన్న రియల్గా స్టోరీ చదివేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చిన్న ఉద్యోగంలోనే అంట తల్లిదండ్రి పిల్లలను బాగా చదివించుకున్నారంట. మంచిగా చదివించుకున్న తర్వాత వాళ్ళు ఒక స్థితిలోకి వచ్చినాక ఏం చేయాలండి? ఆ పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి కదా. చాలా వరకు కూడా ఇప్పుడు బయట ఉన్నటువంటివి అవే. కానీ రియల్గా ఒక రచయిత రాసినటువంటి కథలో ఆమె సొంతంగా అనుభవించి రాసినటువంటిది. ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారు? వీలైనంత వరకు తల్లిదండ్రులను చూడడానికి అస్సలు మనసు అనేది చాలా వరకు ఉండదు. చాలా మందికి చూడాలా అనుకుంటారు కానీ వాళ్ళ పరిస్థితులు కూడా అనుకూలించినటువంటివి కూడా కొన్ని ఉండొచ్చు. అయితే ఆమె కన్క్లూజన్గా జవాబు మీకే అని ఇచ్చింది. మందిరంలో ఉన్నాం కదా, మనకు కూడా ఒక టైంలో వస్తుంది. మన పిల్లల్ని బాగా చూసుకుని బాగా వాళ్ళని ఒక స్థితిలో పెట్టిన తర్వాత మనం ఇంకా వాళ్ళని చూసుకుంటారులే మనమల్ని అనుకున్నప్పుడు ఆ స్థితిలో వాళ్ళు చూసుకోలేకపోతే కదా, అటు పిల్లల పరిస్థితి, ఇటు తల్లిదండ్రుల పరిస్థితి, వాళ్ళు చూసుకోవాలని ఉంటుందంట కానీ చూసుకోలేనటువంటి పరిస్థితి అంట. ఉద్యోగాల పరుగులు కావచ్చు, వాళ్ళు ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు, తల్లిదండ్రులతో కనీసము కూర్చొని తిన్నావా, ఆరోగ్యం ఎట్లా ఉంది, బాగున్నావా అని అడిగే పరిస్థితులు కూడా చాలా వరకు చాలా కుటుంబాల్లో లేవు అన్నటువంటిది ఆ ఎంక్వైరీలో ఆమె రాసినటువంటి పదం. హల్లెలూయా. అయితే నీకు నాకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట చాలా బాగా పాడతాం కదా, ఎవరున్నా లేకున్నా ఎవరుండాలంట? యేసయ్య ఉంటే చాలంట. హల్లెలూయా. నీ పిల్లలు ఒక దినం నీకు మరణం వస్తే వాడు తప్పించలేకపోవచ్చు. తల్లిదండ్రులుగా నీ పిల్లలకు మరణాపాయ పరిస్థితుల్లో వచ్చే నీవు తప్పించలేకపోవచ్చు, కానీ ఆ తప్పించే దేవుడు నీకు నాకు ఉన్నాడని మనము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా విడిచిపెట్టకూడదు ఆ మాటని. హల్లెలూయా. పైన వచనాలన్నింటిలో కూడా చాలా బాగా ఆయన కీర్తనలు పాడతాడు. కానీ శ్రమలో, భయములో, ఇబ్బందిలో, శత్రువుల మధ్యలో అసలు పరిస్థితి అనుకూలంగానే లేదు. అటువంటి పరిస్థితిలో కీర్తనకారుడు ఆ పాట పాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా అన్నీ బాగున్నప్పుడు దేవుని భక్తిలో ఉండడము కాదు, కానీ మనకు ఏమీ లేకపోయినా కూడా దేవుని భక్తిలో కొనసాగడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. ఎందుకండి? మనం బ్రతికి ఉంటే, ఆయన దేవుని స్తుతిస్తూ ఉంటే, ఒక దినంలో మనం మరణించినా ఆయన సన్నిధిలో ఉంటాం. ఒకవేళ కాలు జారే స్థితి అంటే దేవుని నుంచి నువ్వు దూరంగా 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 అయిపోయి ఒక దినంలో నీవు టాప్ అని పడిపోయినావు అనుకో, అక్కడి నుంచి బయటికి తీయడానికి దేవునికి కూడా సాధ్యము కాదు. హల్లెలూయా. జారేటప్పుడే నా దేవా పట్టుకో అంటే ఆయన పట్టుకుంటాడేమో, కానీ నీ తీరా ఇంకా జారి జస్ట్ ఒక అడుగు అటు వేసినావు అనుకోండి, ఆయన కూడా చెయ్యి పట్టుకోడు, విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. ఎందుకు? అంతవరకు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఇంకోటి కింద వచనంలో ఆయన మన ప్రాణాన్ని తప్పించేదే కాదు, కానీ నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు. హల్లెలూయా. జారే స్థితి ఎప్పుడు వస్తుందంటే
ఆయన సన్నిధిలో నీవు ఆయన వెలుగులో నిన్న ఆ సేవకుడు చక్కగా వాక్యంలో చెప్పినాడు కదా, వెలుగు అంటే ఏమి? దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎవరు? యేసయ్య. యేసయ్య ఎట్లా వచ్చినాడు మన మధ్యకు? కృపాసత్య సంపన్నుడిగా వచ్చినాడు. ఆయన ఒక మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. వెలుగు అంటే దేవుని మాట. ఆ టార్చ్ లైట్ కదా, కీర్తనలో ఉంటుంది 119లో ఏముంటుంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. హల్లెలూయా. చూడండి, అన్నీ ఆయనే రెడీమేడ్గా చేసి పెట్టినాడు. ఆ చేసేటటువంటి వెలుగు మార్గంలో మనం ఏం చేయాలంట? వాక్యాన్ని దీపాన్ని పట్టుకొని ముందుకు నడిచే వారముగా ఉండాలి. హల్లెలూయా. అట్లా నడవకపోతే కాలు జారే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని మనము ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. చాలా వరకు మనం ఏం చేస్తాము? ఆ మార్గంలో ఉంటాం, కానీ కొంతమంది రాళ్ళు తగులుతాయి. లైట్ వెలుతురు లేకపోతే, నువ్వు ఎంత తెలిసిన దారి అయినా సరే వెలుతురు లేకపోతే ఏమవుతుంది? ఒక భయం, ఏం తగులుతుందో, ఏమొస్తుందో, ఎదురు నుంచి ఏమన్నా వస్తుందో. వెలుగే లేదు, చాలా చీకటి ఉంది. ఎట్లా ఉంటుంది? నీకు తెలిసిన మార్గం అయినా కూడా ఏమవుతుంది? భయం అనేది లోపల ఉంటుంది. హల్లెలూయా. ఆ భయము ద్వారా చాలా వరకు తప్పు చేస్తాం కదా అండి. భయం మనలో ఉందంటే ఏం చేస్తాము? తప్పులు చేస్తాం మనం. హల్లెలూయా. కాబట్టి దేవుని సంధిలోకి వచ్చిన మనము, వెలుగులో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో తప్పులు చేయడానికి ఉండదు. కాలు జారే స్థితి మనలో ఉండదు. హల్లెలూయా. అప్పుడు మన ప్రాణానికి మరణము అంటే రెండవ మరణం. మొదటి మరణం హ్యాపీగా అందరూ వస్తుంది, మట్టిలో పోతాం, అది కాదు. రెండవ మరణం ఉండదు. కాబట్టి ఆ రెండవ మరణాన్ని తప్పించేటువంటి దేవునితో మనము సదాకాలము ఆయన సన్నిధిలో సంచరించేటప్పుడు మనం జారే స్థితి ఎక్కడెక్కడ ఉందో ఆ వాక్యము ద్వారా మనము ఆ త్రోవలను సరి చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణని మనకు దేవుడు ఇచ్చినాడు. మీరు తర్వాత ఈ వాక్యాన్ని చదువుకోనండి. ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణ ఏ విధంగా ఉంటుందండి? జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఉంటాయి. ఇప్పుడు కాదండి, మీరు తర్వాత నిదానంగా మీరు చదువుకోండి. ఆ 7వ వచనంలో ఉంటుంది. ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే, ఇజ్రాయిల్ అందరూ కూడా అక్కడ ఇంకా దేవునికి ఎవరు లేరు, దేవుని సంధిలో ఎవరు నిలబడరు, అసలు దేవుని సంధిలో యాజకత్వం చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళే ఉండరు అన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుడు ఆ ప్రజలకు జకర్యా ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానము, ఒక్కడిని లేపుతాడంట. ఆ ఒక్కడు ఎట్లా ఉన్నాడంటే, ఆ వచనంలో అదొక్కటి చదివి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని అవన్నీ ఏమొద్దండి. ఏముందంటే అక్కడ మలిన వస్త్రంతో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఇంకేం బాగులేడు అని అర్థం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూడా ఆయన నేను జీవపు వెలుగులో దేవుని వెలుగులో సంచరించాల్సినటువంటి పరిస్థితిలో ఇప్పుడు దేవుని సన్నిధికి మీరు ఎట్లా వచ్చినారండి? స్నానం చేసి కదా, మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని మందిరానికి రావాలని ప్రయాసపడతారు దేవుని సన్నిధికి. ఇంకా దేవుని సన్నిధికి రావడానికి ఇండ్లంతా కూడా, మందిరాన్ని ఏం పక్కన పెట్టండి, ఇల్లు మాత్రం అబ్బో ఈరోజు ఆదివారం దేవుని మందిరాన్ని పోయే లోపల ఇల్లంతా చక్కబెట్టి దేవుని సన్నిధికి పోవాలనేటువంటి ఎంతో ఆశతో నువ్వు ఏం చేసుకుంటావు? చాలా శుభ్రం చేసుకొని వస్తూ ఉంటావు. అయితే అక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఎట్లున్నాడంట? దేవుని దగ్గర, ఆ దూత దగ్గర మలిన వస్త్రాలు కట్టుకొని ఉన్నాడంట. హల్లెలూయా. నేను చెప్పేటువంటి మాట ఏమంటే, ఆ వెలుగులో ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి మలినాలు కావచ్చు, మనలో ఉన్నటువంటి తప్పులు కావచ్చు, మనలో ఉన్న అవిధేయతలు కావచ్చు, మనలో ఏవైతే దేవుని సన్నిధానంలో నిలబడడానికి ఆటంకాలుగా ఉన్నాయో అవి నీకు కనబడినవి కావచ్చు, కనబడనివి కావచ్చు. హల్లెలూయా.
ఎవరి హృదయ మనిషిని ఆలోచనలు వారికే ఎరుక అంటారు కదా. కాబట్టి మందిరానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3 విషయాల్లో మరణాన్ని తప్పించేది ఆయనే, ఆయన వెలుగులో ఆయన సంధిలో ఉండడానికి సహాయం చేసేది ఆయనే. నువ్వు ఒకవేళ పొరపాటుగా జారే స్థితిలో ఉన్నప్పుడు నా దేవా అని కేక వేసినప్పుడు ఆ జారే స్థితిలోంచి తీసి బయటకు నిలబెట్టేది కూడా ఆయనే. హల్లెలూయా. అయితే మనం ఎక్కడ ఉండాలంటే ఆయన సంధికి వచ్చినప్పుడు ఆ వెలుగులో ఆ వాక్యములో మనము శుభ్రపరచుకోవాలి. హల్లెలూయా. ఆ దూతకు చెప్పినట్లు ఆ యొక్క యెహోషువ అనే వ్యక్తి అక్కడ పేరుంది, ఆ ప్లేస్లో నీవు నేను ఉంటే దేవుని సంధిలోకి దూత దేవుని ఎదుట నిలబడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ మణిలాలన్నీ కూడా వాక్యాన్ని భక్తులు ఏమని పోలుస్తారంటే అద్దము అంటారు. హల్లెలూయా. అద్దానికి ఎన్ని డిజైన్స్ అన్నా వేసుకో, ఆ లైట్లో అద్దం పెట్టుకో అంటే ఆ అద్దమే కనిపిస్తుంది. ఆ అద్దానికి ఎన్నన్నా వేసుకో, ఆ డిజైన్స్ కావచ్చు ఏమన్నా కావచ్చు. అయితే ఆ అద్దంలో ఎదురుగా నిలబడితే ఎవరు కనిపిస్తారు? ఎదురుగా నిలబడిన నువ్వే కనిపిస్తావు. హల్లెలూయా. ఓ డిజైన్స్ బాగుంది, నేను ఇంకా డిజైన్స్ లాగా కనిపిస్తాను అంటారా? లేదు కదా. నువ్వు మలినంగా ఉంటే మలినంగానే కనిపిస్తావు, నువ్వు సంతోషంగా ఉంటే సంతోషంగానే కనిపిస్తావు, నువ్వు దుఃఖముగా ఉంటే నీ ముఖము దుఃఖముగానే కనిపిస్తుంది. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా దాని ఎదుట నిలవబడాలి మనం. ఆమేన్. ఈరోజు కీర్తన భాగం ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, దావీదు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా నేను చచ్చిపోయినాక నా పరిస్థితి బాగలేదు, ఇంకా మరణమే శత్రువు దగ్గర ఉంటే బ్రతుకు తెలుస్తుందా? తెలియదు కదా. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, మేము ఖచ్చితంగా బయటికి వస్తామని తలంపు ఉంటుందా? వాళ్లకు తలంపు ఉండదు. చనిపోయినా సరే బ్రతికినా సరే అని వాళ్ళు యుద్ధానికి వెళ్తారనమాట. హల్లెలూయా. కీర్తన భాగంలో దావీదు గారు అదే చెప్తున్నాడు, ఒకవేళ నేను మరణమైపోయినా కూడా జారే స్థితి నాకొద్దు అని అడుగుతాను. హల్లెలూయా. జారి పడిపోయే స్థితి నాకొద్దు ప్రభా, నీ బండ మీద నిలబడేటువంటి కృప నాకు కావాలా అని మందిరానికి వస్తున్న నీలో ఆ ప్లేస్లో మనమల్ని పెట్టుకున్నప్పుడు దేవుడు మరణాన్ని తప్పించేవాడు, రెండవ మరణాన్ని ఆయన తప్పించేవాడు. ఆయన వెలుగులో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నిలిచే కృప నీకు ఇచ్చేవాడు. తర్వాత ఒకవేళ ఆ కృపలో నీవు ఉన్నా కూడా అపవాది ఎప్పుడు నిన్ను బలహీనపరుస్తుంటుంది కదా. ఆ జారే స్థితిలో ఎక్కడ నీ కాలు అటు పడుతుందో అని ఆ పడేటప్పుడు కూడా దేవుని యొక్క కృప నిన్ను బయటకు తీసుకొని వచ్చి నిలబెట్టేటువంటిది. హల్లెలూయా. ఆ తప్పించేటువంటి దేవుడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామండి? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. యెహోషువలాగా ఒకవేళ ఆ మలినమైనటువంటివన్నీ మనలో ఏమైనా ఉంటే దాన్ని శుభ్రం చేయడానికి ఆల్రెడీ ఆయన చేసినాడు. సిలువలో మన పాపంనంతా ఆ రక్తంలో కొట్టబెట్టాల్సినంత మన దోషాలన్నీ కూడా సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా ఒకసారి కడిగినాడు. సేవకుడు ప్రతిసారి చెప్తున్నట్లు వాక్యం అనే ఉదకముతో మనల్ని ఏం చేసుకోవాలండి? మనము శుభ్రం చేసుకుంటానే ఉండాలి. మందిరానికి వచ్చేది ఎందుకంటే మనము శుభ్రం చేసుకోవడానికి. హల్లెలూయా. అట్లా శుభ్రం చేసుకున్నప్పుడు జారే స్థితి నుంచి దేవుడు తప్పించేవాడు. ఆయన వెలుగులో ఆయన సంధిలో నిలిచే కృప ఇచ్చేవాడు. రెండవ మరణాన్ని నుంచి దాటించి నిత్య జీవములో మనల్ని నిలబెట్టేటువంటి వాడు. హల్లెలూయా. దీంట్లో మనం చేయాల్సినటువంటిది ఏమంటే ఆయన సంధిలో ఉండాలి అంతే. ఆయన మాటలు, ఆయన సన్నిధిలో ఆయన పాటలు, ఆయన స్తుతి అవన్నీ మనం హృదయపూర్వకంగా చేసినప్పుడు దేవుడు ఆ కృపలోకి మనం నడిపిస్తాడు. చివరి మాట ఉంటుంది కదా, నేను నీకు స్తుతియాగము నర్పించేదను. హల్లెలూయా. ఇంత గొప్పగా చేసేటువంటి దేవునికి, మరణాన్ని తప్పించే దేవుడు, జారే స్థితి నుంచి తప్పించే దేవుడు, ఆయన సన్నిధిలో వెలుగులో నిలబెట్టి నడిపించే దేవునికి మనం ఏం చేయాలంట? స్తుతి యాగము అర్పించాలంట. హల్లెలూయా. సంఘంగా మనం చేసేటువంటిది అదే. నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ సంతోషము ఏదైనా సరే అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ దేవునికి మనం ఏం చేయాలి? దేవుని సంధికి వచ్చినప్పుడు ఆయనకు స్తుతి చెల్లించాలి. ఆ స్తుతి యాగము ద్వారా ఏమవుతుంది? మనకు దేవునికి ఏమైనా అడ్డం ఉన్న అవన్నీ తొలగించి దేవుని యొక్క జవాబును మనము పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని ఎంచొద్దు. అది ఎరికో పట్నం చుట్టూ ఎన్ని దినాలు తిరిగినారయ్యా? 7 రోజులు అంతే. హల్లెలూయా. మందిరానికి వస్తుంది వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. హల్లెలూయా. సో ఒక్కొక్క దినం
మౌనంగా తిరిగినారు. కానీ 7వ రోజు అంటే ఏం చేస్తున్నారంట? బూరలతో, గట్టిగా కేకలతో స్తుతి 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 అని చెప్పినప్పుడు కోడలు కూల్చుకున్నాయంట. వారమంతా కూడా ఎట్లన్నా ఉన్నా ఆదివారం రోజు ఆ బలము, ఆ సన్నిధి నీవు అనుభవించినప్పుడు నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ కోటగోడలు ఏమైపోతాయండి? కూల్చివేయబడతాయి. హల్లెలూయా. దావీదు గారు ఆయన సన్నిధిని ఎప్పుడు పట్టుకొని ఉన్నాడు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ రాజుగా ఉన్నప్పుడు అట్లే ఉన్నాడు. తన యొక్క పిల్లల దగ్గర ఉన్నప్పుడు, తన పిల్లలు వెనుక పడేటప్పుడు కూడా, పారిపోయేటప్పుడు కూడా దేవుని సన్నిధి ఎట్లా అనుభవించినాడు, అప్పుడు కూడా అదే అనుభవించాడు. మందిరానికి వస్తున్న నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ఇక్కడ ఉన్నాము. అయితే ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనము స్తుతి యాగము అర్పించే వారముగా ఉండాలి. హల్లెలూయా. స్తుతి యాగము ఊరికే పాటలు పాడేటప్పుడే కాదు, నీ హృదయం ఎప్పుడు కూడా ఆయనకు యాగముగా స్తుతి చెల్లించేటువంటిదిగా ఉండాలి. ఆమేన్. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నిద్రపోయే వాళ్ళు స్తోత్రాలు చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం విషయాలండి? 3 విషయాలు కదా. మరణం నుంచి తప్పించేవాడు, వెలుగులో ఆయన సన్నిధిలో నిలవబెట్టేవాడు, కాలు జారే స్థితి నుంచి వెలుపలకు తీసి నిలబెట్టే దేవుడు. ఈ దేవునికి మనము ఎల్లప్పుడూ స్తుతి యాగము అర్పించుతూ ఉందుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.